డబ్బుల కోసం, పాపులారిటీ కోసం దేశద్రోహం చేయొచ్చా? దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయొచ్చా? దేశ భద్రతను దెబ్బతీసే పనులు చేయొచ్చా? ఇలానే చేసింది ఒక వ్లాగర్. అమ్మాయి ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుందన్నమాట. జ్యోతి మల్హోత్రా అని చెప్పి హర్యానా చెందిన అమ్మాయి. అమ్మాయి పాకిస్తాన్కి మనకు సంబంధించిన సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి రీసెంట్గా అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ అమ్మాయి యూట్యూబ్ వ్లాగర్ అనమాట. ట్రావెల్ చేస్తూ అన్నీ చూపిస్తూ ఉంటుంది. ట్రావెల్ విత్ జో అని చెప్పి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అది కూడా చాలా పాపులర్. అయితే ఈ అమ్మాయి ఇంకా పాపులర్ అవుదామని పాకిస్తాన్కి వెళ్ళటానికి ఆ వీసాస్ కోసం, ఆ ట్రావెల్కి సంబంధించిన సపోర్ట్ కోసం పాకిస్తాన్ వాళ్ళని కన్సల్ట్ చేస్తుంది. దానిలో పాకిస్తాన్ ఆఫీస్లో పనిచేసే, పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసే ఎవరో పరిచయం అయ్యారు. అతను ఈ అమ్మాయి దగ్గర నుంచి స్లోగా ఈ అమ్మాయిని మార్చినట్టు, ఈ అమ్మాయి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి పాకిస్తాన్కి అందించినట్లు కథనాలు చెప్తున్నాయి. ఇదంతా చూస్తే ఈ అమ్మాయికి చివరికి ఏ వ్యక్తి అయితే ఈ అమ్మాయి దగ్గర ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేశారో, ఏ వ్యక్తులైతే ఈ అమ్మాయి దగ్గర నుంచి ఇవన్నీ చేశారో వాళ్ళు తర్వాత పట్టుబడినట్టు తెలుస్తుందన్నమాట ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత. అదే దిశగా రీసెంట్గా భారతదేశం కూడా పాకిస్తాన్ డిప్లొమాటిక్ ఆఫీస్లోని స్టాఫ్ ఒక ఆయన్ని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసింది. అంటే అతను డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ కోల్పోతాడు అని చెప్పి అతను వెంటనే భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పిందనమాట. అయితే ఈ అమ్మాయి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ వ్యతిరేకంగా, అదేవిధంగా బిఎన్ఎస్ కింద ఎంఐ పైన కేసులు బుక్ అయ్యాయి కూడా. అంటే ఎంఐ కంప్లీట్గా దేశ భద్రతని కాంప్రమైజ్ చేసిందనమాట. దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటూ మన దేశస్తురాలై ఉండి ఆ దేశానికి గూఢచర్యం చేస్తూ, ఎస్పైనేజ్ చేస్తూ అమ్మాయి పట్టుబడినట్లు చెప్తోంది. ఇంకా కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో ఉందన్నమాట. అయితే చాలామంది యూత్ ఈజీ మనీ కోసం యాంటీ సోషల్ పనులు చాలా చేస్తుంటారు. చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు. ఈ మధ్య చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే కష్టపడకుండా డబ్బులు రావాలి. ఇది చాలామంది యూత్ చేసే పని. ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా కూడా ఫ్రీగా, అంటే ఈ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే, లేదా ఫేమ్ వస్తుంది అనుకుంటే దేశ వ్యతిరేక పనులు కూడా చేస్తున్నారు. అలాంటివి చేస్తే చివరికి ఎంతమందికి ఎలా సమాధానం చెప్తారు? దేశ భద్రతని కాంప్రమైజ్ చేస్తే, అంటే మన స్వప్రయోజనాల కోసం మొత్తం దేశ భద్రతనే పణంగా పెడుతున్నారు కదా. ఇది అంత తప్పు. ఈ ఉదంతం అనేది యువత అందరికీ కూడా ఒక ఆలోచన రేకెత్తించాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం? ఇలాంటి పనులు చేయొచ్చా? ఇలాంటి గూఢచర్యం చేయొచ్చా? మన దేశ వ్యతిరేక కార్యకలాపాలు మనమే చేయొచ్చా? ఇలా చేయకూడదు కదా. ఒక్కసారి మొత్తం యూత్ దీని గురించి ఆలోచించాలి.